నెగెటివ్ ఏంటంటే వీళ్ళ పిల్లల ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ మనోస్థితిని వీళ్ళు చూసుకోవాలి. డ్రాస్టిక్ డెసిషన్ మేకింగ్ చేంజెస్ వాళ్ళ లైఫ్‌లో, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్‌లో మనం చూడొచ్చు ఈ సమయంలో. This video sponsored by Level Up Learning Center. నమస్తే రమణంజీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలాగున్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి. ఆయన ఎలా ఉన్నారు? ఆయన బాగున్నారు. అందరు బాగున్నాము. చెప్పండి. ఇప్పుడు చూస్తే జూన్ నెల, జూలై నెల కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం భయంకరంగానే ఉండింది. భయంకరం అంటే వార్, మళ్ళీ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది? ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఉందా? ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉంది. ఏంటంటే ఇప్పుడు శనీశ్వరుడు వక్రం మీన రాశిలో, అదేలాగా ఇక్కడేమో మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు. రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్, ఇంజనీరింగ్ సెక్టర్, అండర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు, అదేలాగా యాక్సిడెంట్స్, హైవే యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, వార్ లైక్ సినారియో, బాంబ్ బ్లాస్ట్, ఇటువంటి విషయాలు నెగటివ్స్, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ 16th తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు, ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్, మెయిన్గా ఇండియాకి మనం తీసుకోవచ్చు. అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు, మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది, ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్లో రావచ్చు. అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో, అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు. అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ కనిపెట్టడం, ఎస్పెషలీ హార్ట్, బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు, ఆర్థరైటిస్, బ్రీదింగ్ ఇటువంటి విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు. ఒక పోరాటం ఉంటుంది. ఇప్పుడు శనీశ్వరుడు, మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్, ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే. ఇద్దరు ఒకేలాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు. ఒక్కొక్కరు ఆపోజిట్గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది. సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది. అది ఒక హైయర్ పర్పస్కి మారడం. ఇదంతా చిన్న విషయాలు, లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు, శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల. కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే. ఈ నెల గ్రహచారం ఎలాగుంది? ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు. మ్యాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోనూ మఖ నక్షత్రంలోనూ ఉంటారు. అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెలాఖరులో వస్తుంది. బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు. వక్ర నివృత్తి ఏమో 11th అవుతుంది. 11th అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు, మఖ నక్షత్రం వరకు వచ్చేస్తారు. మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రం దాటి ఇటైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది. గురువు ఏమో పూర్వ ఫల్గుని నక్షత్రం ఎండ్ వరకు, రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించారు. అదేలాగా మనకి రాహు ఏమో పూర్వ భాద్రపద నక్షత్రం సెకండ్ క్వార్టర్లో ఉంటారు. శనీశ్వరుడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు.
ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం. చెప్పండి. వచ్చే ఆగస్ట్ నెల ధనురాశి వాళ్ళకి ఎలాగుంటుంది? ధనుర్రాశి ఏంటంటే గురువు ఒక మూల త్రికోణ స్థానం. ఇప్పుడు గురువు ఏమో వీళ్ళకి 7వ స్థానంలో శుక్రుడితో పాటు ఉండే ఒక నెల. సూర్యుడేమో వీళ్ళకి 9వ స్థానాధిపతి 8వ స్థానంలో మరియు 9వ స్థానానికి వచ్చే ఒక అవకాశం. బుధుడు వీళ్ళకి బాధకాధిపతి అయిన బుధుడేమో వీళ్ళకి 8వ స్థానంలో ఉండే ఒక స్థితి. ఆయనేమో వక్రంగా ఉంటారు. ఆగస్ట్ 11 తర్వాత స్ట్రైట్ అవుతారు. అదేలాగా వీళ్ళకి పూర్వ పుణ్యాధిపతి అయిన మంగళుడేమో వీళ్ళకి 10వ స్థానంలో కర్మస్థానంలోకి వచ్చేస్తారు. శనీశ్వరుడు వక్రమై చూస్తూ ఉంటారు. రాహు 3వ స్థానంలో ఉన్నారు. ఇదే అన్నమాట వీళ్ళ గ్రహచారం. ఏంటంటే వీళ్ళకి యాక్టివ్ హౌస్ అని చెప్పేది వీళ్ళకి 8వ స్థానం అనే వస్తుంది. అందుకని వీళ్ళకి ఆయు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే అదంతా బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం ఈ సమయం బాగుంటుంది. అదేలాగా వీళ్ళకి లోన్స్ అవన్నీ సెటిల్ చేసే ఒక అవకాశం వీళ్ళకి ఉంటుంది. శుక్రుడు గురువు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఆపర్చునిటీ ఉంటుంది. బిజినెస్ సంబంధించిన విషయాల్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్, డెసిషన్స్ అన్నీ తీసుకోవాల్సిన అవసరాలు ఈ టైంలో ఉంటుంది. వీళ్ళ ఆఫీస్, వీళ్ళ బిజినెస్ సెంటర్ దాంట్లో అంతా ఒక పెద్ద మార్పు వీళ్ళు తీసుకురావాల్సిన ఒక స్థితి ఉంటుంది. ఆగస్ట్ 16 తర్వాత వీళ్ళకి ఫారిన్ ట్రావెల్స్, ఎక్స్టెన్సివ్ ట్రావెల్స్ అటువంటి విషయాల్లో వీళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ మనోస్థితిని మాత్రం వీళ్ళు చూసుకోవాలి. కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి వస్తూ పోతూ ఉంటుంది. ఎందుకంటే 3వ స్థానాన్ని శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అదేలాగా వీళ్ళ చెల్లెలు, వీళ్ళ తమ్ముళ్ళ వాళ్ళ ఆరోగ్యం, వీళ్ళ ఎంప్లాయీస్ ఒక ఆరోగ్యం అవన్నీ చూసుకోవాల్సిన ఒక స్థితి ఉంటుంది. ఫండ్ ఫ్లో ఇంప్రూవ్ అయిపోతుంది. అదేలాగా ఇంట్లో ఉన్నటువంటి గమనించని ఒక విషయాలు ఉంటుంది, ప్రాబ్లమ్స్ అవన్నీ వీళ్ళు ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన ఒక స్థితి ఈ టైంలో ఉంటుంది. ఇవన్నీ వీళ్ళకి ప్రయారిటీ ఈ నెలలో. ఓకే, పిల్లల ఆరోగ్యం గురించి, వాళ్ళ చదువుల గురించి. పిల్లల ఆరోగ్యం గురించి ఏంటంటే పిల్లల స్థానాధిపతి అయిన మంగళుడేమో శనీశ్వరుడు ఒక దృష్టిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా గమనించాలి. కాకపోతే ఏంటంటే డ్రాస్టిక్ డెసిషన్ మేకింగ్ చేంజెస్ వాళ్ళ లైఫ్లో, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్లో మనం చూడొచ్చు ఈ సమయంలో. కొద్దిగా ఇంజురీస్, అటువంటి చిన్న చిన్న ఇంజురీస్ అన్నీ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే పొట్ట సంబంధించిన ఏదైనా విషయాలు, ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. అవన్నీ వీళ్ళు చూసుకోవాలి. ఇల్లు, వాహనాలు ఇది కొనవచ్చా? వీళ్ళకి ఆపర్చునిటీస్ అన్నీ ఈ సమయంలో వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ పేపర్స్ అన్నీ కొద్దిగా పైకి కిందకి వెళ్ళి రావచ్చు. అందువలన కొద్దిగా ఫ్రస్ట్రేషన్స్ ఉంటుంది. సైన్ అప్ చేసి ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు అని చెప్పి పైకి కిందకి వెళ్ళాల్సిన ఒక స్థితి ఉండొచ్చు. సుబ్రహ్మణ్యుడిని వేడుకుంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా సాల్వ్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు మీరు ధనురాశి వాళ్ళకి ప్లస్ పాజిటివ్ అనేది ఏమి చెప్తారు, నెగటివ్ అని ఏం చెప్తారు? పాజిటివ్ ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది ఈ టైంలో. పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. అదేలాగా పెళ్ళి అయ్యే అవకాశం ఆగస్ట్ 16 తర్వాత ఉండే టైంలో వీళ్ళకి ఉంది. లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ ఏదైనా సైన్అప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే. నెగటివ్ ఏంటంటే వీళ్ళ పిల్లల ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ మనోస్థితిని వీళ్ళు చూసుకోవాలి. మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎస్పెషలీ మనకి ఆగస్ట్ 16 తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం కూడా కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. మంత్ ఎండ్న ఆ టైంలో కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వీళ్ళకి ప్రయారిటీ అయిపోతుంది. ఓకే. ఈ ధను రాశి వాళ్ళకి మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? పర్సెంటేజ్ అని చెప్తే వీళ్ళకి శుభకార్యం జరగబోతుంది చెప్పారు కాబట్టి మనం 90% ఇవ్వచ్చు. 90? ఓ మై గాడ్, రికార్డ్ బ్రేక్. అవును, వినిందలే వీళ్ళతో ఎక్కువ మార్క్. ధనురాశి వాళ్ళు చాలా సంతోషంగా ఉండొచ్చు. సార్ మీకు 90% ఇచ్చున్నారు. మంచి మార్క్ అండి. అన్ని మంచి శుభకార్యాలు జరగబోతుంది. హ్యాపీగా ఉండండి. చాలా బాగా చెప్పినారు సార్. థ్యాంక్ యూ.
శాంతి.